హన్మకొండలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ సృష్టించింది. యూనివర్సిటీ ఫస్ట్ గేట్ ఎదురుగా ఉన్న ఒక ఇంట్లో దొంగతనానికి పాల్పడింది. సీసీ కెమెరాల్లో లభించిన వీడియో ఆధారంగా వరంగల్లోకి చెడ్డీ గ్యాంగ్ ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. నగరంలోని లాడ్జీలు, హోటళ్లలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా దొంగలు ఎటువైపు వెళ్లారనేది ఆరా తీస్తున్నారు. దీనిని మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. ఎస్ శివాని, వరంగల్ నగరంలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేసింది. నిన్న రాత్రి హన్మకొండ కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు ఎదుట ప్రాంతంలో చెడ్డీ గ్యాంగ్ తిరుగుతూ అక్కడ నగర ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన ఘటన వెలుగు చూసింది. ముఖ్యంగా ముఖాలకు మాస్కులు పెట్టుకొని చెడ్డీలు వేసుకొని ఇళ్లలో తిరగడమే కాకుండా ఒక ఇంట్లో దొంగతనానికి కూడా పాల్పడ్డారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు గ్యాంగ్ ను పట్టుకునే పనిలో పడ్డారు. అయితే ఈ యొక్క బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులకు కొన్ని విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. సీసీ కెమెరాల ఫుటేజ్ సంబంధించి చెక్ చేస్తున్న సమయంలో ఈ యొక్క చెడ్డీ గ్యాంగ్ వాళ్ళ ఆనవాళ్లు దొరికాయి. అయితే వాళ్ళ యొక్క అవతారం కావచ్చు, వాళ్ళ యొక్క బిహేవియర్ లో చూస్తేనంత కొంత భయాందోళన కలుగుతున్న పరిస్థితి కలుగుతుంది. ఎందుకంటే గతంలో హైదరాబాద్ లో కావచ్చు, మిగతా ఇతర రాష్ట్రాలలో కూడా ఇలాంటి చెడ్డీ గ్యాంగులు దొంగతనాలే కాదు మారణ హోమాలు కూడా సృష్టించిన ఘటనలు అటు బెంగళూరులో అటు మిగతా ప్రాంతాలలో చోటు చేసుకున్న నేపథ్యంలో వెంటనే పోలీసులు అయితే అప్రమత్తం అయ్యారు శివాని. దీంతో అయితే అటు 4 బృందాలుగా విడిపోయి చెడ్డీ గ్యాంగ్ ను సీసీ ఫుటేజ్ ఆధారంగా కావచ్చు, స్థానికంగా ఉండేటువంటి లాడ్జెస్, అదేవిధంగా ఇంకా వాళ్ళకు షెల్టర్ హోమ్స్ ఎక్కడ ఉన్నాయి, వీళ్ళు ఇక్కడికి నేరుగా వచ్చారా లేదంటే ఏదైనా ట్రైన్ ద్వారా వచ్చారా, ఇంకా మిగతా రవాణా మార్గాలు ఏంటి వీళ్లకు అనేది కూడా అన్ని కోణాలలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు శివాని. మొత్తానికైతే హన్మకొండలో చెడ్డీ గ్యాంగ్ అనే గ్యాంగ్ తిరుగుతూ దొంగతనాలకు పాల్పడుతుంది. అయితే ఇది మొదటి దశలోనే వీళ్ళని అంతమొందించేందుకైతే పోలీసులు విస్తృతంగానైతే విచారణ చేపట్టి కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే 4 బృందాలుగా స్థానిక 4 పోలీస్ స్టేషన్లకు సంబంధించి సిఐలను 4 బృందాలుగా విడగొట్టి ఇటు సీసీ ఫుటేజ్లు కావచ్చు, వాళ్ళకి షెల్టర్ హోమ్స్ కావచ్చు, అన్ని రకాలుగా వాళ్ళని అయితే పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు ప్రాంతంలో నిన్న రాత్రి దొంగతనం జరిగిన ప్రాంతానికి సంబంధించిన బాధితులు చూసిన వాళ్ళు కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ యొక్క విషయం బయటికి పొక్కడంతో అయితే ఇటు వరంగల్ నగరం మొత్తం కూడా ఉలిక్కి పడుతుంది. చెడ్డీ గ్యాంగ్ ఇంకా ఎన్ని ప్రాంతాలను టార్గెట్ చేసింది, ఎన్ని బృందాలుగా వీళ్ళు దిగారు, ఒక ముఠా మాత్రమే సీసీ ఫుటేజ్ లో చిక్కింది, మిగతా చోట్ల కూడా ఇంకెక్కడన్నా జరిగిందనే ఎంక్వైరీ కూడా కొనసాగుతుంది శివాని. రైట్.